ఇంకొక విషయం చెప్పదలుచుకున్నది ఏంటంటే, నేను 30 ఏళ్లలో ఎప్పుడు పెద్ద అప్పట్లో జరిగేవి కూడా కాదు, అవకాశాలు లేవు, నన్ను ఎవరో పిలిచేవాళ్ళు కూడా కాదు. ఈ కమ్మవారి ఆత్మీయ సమావేశాలకు వెళ్ళడం నాకు ఎప్పుడూ అలవాట్లేదు, ఏనాడు వెళ్ళలా. కానీ గత 5 సంవత్సరాల్లో వాళ్ళు సృష్టించినటువంటి వాతావరణంలో ప్రతి కమ్మవాడు భయపడి డిఫెన్స్లో ఉండిపోయి ఆత్మరక్షణలో ఉండే పరిస్థితుల్ని కలుగజేసినటువంటి ఆ వాతావరణంలో కమ్మవారికి ధైర్యం చెప్పాల్సినటువంటి అవసరం నాకు కనపడింది. ఏం భయపడకండి, ఇది వచ్చిపోయే మేఘాలే తప్ప ఇది పర్మనెంట్ కాదు, నిలబడి ఉండండి, ఫైట్ చేయండి చేతనైనంత వరకు, దీన్ని మనం తట్టుకోగలం, దీన్ని అధిగమించగలం అనే ధైర్యం చెప్పాల్సిన అవసరం నాకు ఒక సాటి కమ్మాడిగా, ఒక సాటి మనిషిగా నాకు అవసరం అనిపించింది. నేను కమ్మాడిని కాకపోయినా కానీ కమ్మవారి మీటింగ్కి వచ్చి మా మాటలు మాట్లాడేవాడిని అని నా మనసుకు నాకు తెలుసు. ఏ రకంగా అయితే ఆ రోజున ఉన్నటువంటి ప్రభుత్వం, పాలకులు నన్ను ఒక దిష్టిబొమ్మలాగా నుంచోబెట్టి, చూసారా మాతో పెట్టుకుంటే వీడికి ఏం చేశామో అది జరుగుతుంది మీ అందరికీ అని చెప్పి మొత్తం పాలనా వ్యవస్థనే బెదిరించడానికి నన్ను ఒక దిష్టిబొమ్మలాగా ఉపయోగించుకోవడానికి చూశారో, అదే నేను అరే కమ్మోళ్ళతో పెట్టుకుంటే నీకు కూడా అంత ఈజీ ఏం కాదు అని చెప్పి చెప్పడం కోసం మీ అందరి దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడానికి నేను నిర్ణయించుకున్నాను.